కేబీఆర్ పార్క్ చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించదగినటువంటి ఫ్లైఓవర్స్తో పాటు అండర్ పాస్ కన్స్ట్రక్షన్ నేపథ్యంలో 18th నుండి దాదాపు 1.5 year పాటు కూడా ఆంక్షలు అమల్లో ఉండబోతున్నాయి. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఆంక్షల కారణంగా చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. దీన్ని వాహనదారులు ఎక్కడికక్కడ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వెళ్ళాలంటే కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో మెయిన్ మనం ఫస్ట్ రోడ్ వచ్చేసి పంజాగుట్ట టు మాదాపూర్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. పంజాగుట్ట నుండి సాగర్ సొసైటీ సిగ్నల్, ఇది సాగర్ సొసైటీ సిగ్నల్ నుండి టువర్డ్స్ మాదాపూర్ అంటే టువర్డ్స్ చెక్ పోస్ట్ మీదుగా మాదాపూర్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఏ రోడ్లో డైవర్షన్ తీసుకోవాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 18th ముందు వరకు కూడా చెక్ పోస్ట్కి మనం వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళే వాళ్ళము, టువర్డ్స్ కేబీఆర్ పార్క్ నుండి స్ట్రైట్గా జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు కొత్తగా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి డైవర్షన్ కారణంగా ఇక మీదట చెక్ పోస్ట్కి కానీ టువర్డ్స్ మాదాపూర్కి కానీ వెళ్ళాలి అంటే స్ట్రైట్గా వెళ్ళేటువంటి ఆస్కారం ఉండదు. కంపల్సరీ ఫ్రీ లెఫ్ట్ తీసుకొనే వెళ్ళాల్సి ఉంటుంది. సో కేబీఆర్ పార్క్ నుండి ఫ్రీ లెఫ్ట్ అంటే టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ రోడ్. సో మనం చూసినటువంటి ఈ ట్రాఫిక్ బోర్డ్ సైన్ ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ కేబీఆర్ సిగ్నల్కి ముందు ఏర్పాటు చేసినటువంటి బోర్డు. సో కేబీఆర్ సిగ్నల్ వద్ద వెళ్ళేటువంటి కమ్యూటర్స్ అందరికీ కూడా పూర్తి అవగాహన కోసం ఒక స్పెషల్ మ్యాప్ని సైతం పోలీసులు అక్కడ సిద్ధం చేశారు. సో ఆ మ్యాప్ని చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ మ్యాప్ని దాన్ని బేస్ చేసుకొని ఏ రూట్లో కమ్యూటర్స్ వెళ్ళాలి అనేటువంటి క్లియర్ ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఆ మ్యాప్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి జంక్షన్ కేబీఆర్ జంక్షన్ ఇది. సో రేపటి నుండి టువర్డ్స్ చెక్ పోస్ట్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు స్ట్రైట్ వెళ్ళేటువంటి ఆస్కారం అయితే ఉండదు. కంప్లీట్గా ఫ్రీ లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఫిలిం నగర్ మీదుగా రోడ్ నెంబర్ 45 నుండి చెక్ పోస్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అసైన్ చేసినటువంటి మ్యాప్లో కూడా చూడొచ్చు. సో ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్లేస్ ఇది. అంటే మనం ఇప్పటి వరకు ట్రావెల్ చేసినటువంటి రోడ్ సాగర్ సొసైటీ జంక్షన్ నుండి ఇక్కడికి వచ్చాము. సో ఇది కేబీఆర్ జంక్షన్ అండ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్. సో ఇక్కడ నుండి చెక్ పోస్ట్కి వెళ్ళాలనుకుంటే మామూలుగా స్ట్రైట్ రోడ్ ఉంటుండే, కానీ ఇప్పుడు పోలీసులు ఏర్పాటు చేసినటువంటి ఈ డైవర్షన్ పాయింట్లో చూస్తే సో ఇక్కడ నుండి టువర్డ్స్ చెక్ పోస్ట్కి చేరుకోవాలి అంటే మనం కంప్లీట్గా ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ మనకు కనిపిస్తుంది. సో క్యాన్సర్ హాస్పిటల్ నుండి అగ్రసేన్ ఐలాండ్ వెళ్ళాలి. సో ఇక్కడ నుండి మళ్ళీ టువర్డ్స్ అపోలో జంక్షన్ అక్కడ నుండి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ కాలనీ వస్తుంది, మళ్ళీ రోడ్ నెంబర్ 45 జంక్షన్ వస్తుంది. సో అక్కడ నుండి జూబ్లీ చెక్ పోస్ట్కి చేరుకుంటాం. సో కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక సర్కిల్ అంటే టువర్డ్స్ 1-way సర్కిల్ మాత్రమే పోవాలి. సో దానికి సంబంధించినటువంటి అవగాహన కోసం ప్రతి వాహనదారుడికి అర్థమయ్యే రీతిలో ఈ తరహా పోస్టర్ని కేబీఆర్ జంక్షన్ వద్ద పోలీసులు ఏర్పాటు చేశారు. సో కేబీఆర్ పార్క్ చుట్టూ కేవలం ఎగ్జిట్ వేస్ మాత్రమే ఉంటాయి. ఈ తరహాలో మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు 13 ఎగ్జిట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే పార్క్ చుట్టూ ఉన్నటువంటి ఎగ్జిట్ వేస్ ఇవి. కేబీఆర్ పార్క్ సైడ్కి ఎంట్రీ కావాలంటే కంప్లీట్గా ఎక్కడికెక్కడ ఫ్రీ లెఫ్ట్లు తీసుకుంటూనే ఉండాలి. సో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటివన్నీ కూడా ఫ్రీ లెఫ్ట్స్ తీసుకోవాల్సినటువంటి బోర్డ్స్. సో ఇది అండ్ మెయిన్ జూబ్లీ చెక్ పోస్ట్కి వచ్చేసరికి మెయిన్ పాయింట్ అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఫ్లో ఉండేటువంటి ప్లేస్ ఇది కాబట్టి ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఈ మ్యాప్ని కూడా ఏర్పాటు చేశారు. సో చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ పంజాగుట్ట రావాలి అనుకుంటే కనుక వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. స్ట్రైట్ రోడ్ వచ్చేసేయచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లేన్ ఏదైతే ఉందో కంప్లీట్గా సాగర్ సొసైటీ మీదుగా పంజాగుట్ట వచ్చేసేయచ్చు స్ట్రైట్ వే. అట్లా కాకుండా జూబ్లీ చెక్ పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇదంతా ఈ రోడ్ని అంతా కూడా ఫాలో అయ్యి చెక్ పోస్ట్ నుండి టువర్డ్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళు క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి హాస్పిటల్ బోర్డు ఏదైతే ఉందో ఇక్కడ వరకు రావాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పంజాగుట్ట నుండి టువర్డ్స్ మాదాపూర్ వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు అంటే ఇక్కడ మనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేబీఆర్ దగ్గర ఉన్నాము. సో కేబీఆర్ నుండి ఇక్కడ మనకి మాదాపూర్ వెళ్ళాలనుకున్నటువంటి రోడ్. సో ఈ రోడ్డుకి జర్నీ ఎట్లా ఉంటుందంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, అపోలో జంక్షన్, జర్నలిస్ట్ కాలనీ, రోడ్ నెంబర్ 45 అండ్ చెక్ పోస్ట్. ఇక్కడ చెక్ పోస్ట్కి వచ్చిన తర్వాతనే ఇక్కడ కనెక్టింగ్ రోడ్
మాదాపూర్కి ఉంటుంది. సో ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్ తీసుకొని టువర్డ్స్ అల్కజార్ షోరూమ్ నుండి మాదాపూర్ వెళ్ళాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎక్కడికక్కడ పాయింట్స్ని ఈ తరహాలో పోలీసులు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి ప్రతి వెహికల్ కూడా పార్క్ సరౌండింగ్స్లో, కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ మొత్తం కూడా ఫ్రీ లెఫ్టే ఉంటుంది. ఎక్కడ కూడా ఇక్కడ పార్క్కి రైట్ వచ్చేటువంటి ఆస్కారం ఉండదు. సో కంప్లీట్గా ఆ ఏర్పాటు చేసినటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైన్ బోర్డ్స్ని తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాంగ్ సైడ్ వెళ్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ప్రణీత, కేబీఆర్ జంక్షన్ నుండి.